వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. టీజీ ఈప్సెట్ 2024. సో దీంట్లో మనమైతే చాలా వీడియోలు అయితే గత 10 yearsగా చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కొత్తగా జైపాల్ లాండే ఛానల్ నుంచి తెలుగు అప్డేట్స్ అని చెప్పేసి కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చింది. ఇంతకుముందు jaipalanday.comని ఏ విధంగా అయితే మీరు ఆదరించారో ఈ తెలుగు అప్డేట్స్ ఛానల్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని, మరి కొత్తగా చాలామంది వచ్చే ఉంటారు మన ఛానల్కి. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోలు అన్నీ కూడా వస్తాయి. సో కౌన్సిలింగ్లో అంటే ఇంతవరకు మనకు ప్రిపరేషను, మార్క్స్, ర్యాంక్స్ వచ్చేంత వరకు ఒకటైతే, ఇక కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో ఎక్కడైనా పొరపాటు చేస్తే ఒక మంచి ఖాళీలో సీట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఈ విషయాలపైన, రియంబర్స్మెంట్ పైన, రౌండ్ 1, రౌండ్ 2 ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఏంటి, ఇలా ఎన్నో రకాల సజెషన్స్ గత 10 సంవత్సరాలుగా మీకు అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఆల్రెడీ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, మరి ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంది, గత 10 సంవత్సరాల అనుభవంతో అక్కడ మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఏ డాక్యుమెంట్స్ ఇస్తారు, దాంతోపాటు యూట్యూబ్లో కూడా చాలా మంది కూడా కమెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఆ కమెంట్స్ అన్ని కూడా రీడ్ చేస్తున్నా. ఆ కమెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. లైక్ ఇచ్చారా లేదా అనేది ఒక్కసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారో మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, ఎక్కడైనా సరే స్లాట్ బుకింగ్ చేసుకున్నటువంటి టైం ప్రకారంగా మీరు ఒక 1 hour బిఫోరే అక్కడ ఉండే ప్రయత్నం అయితే చేయండి. అయితే సర్టిఫికెట్స్ ఒకసారి ఫస్ట్ మనకు కావాల్సింది సర్టిఫికెట్సే. సో అక్కడికి వెళ్ళి అయ్యో నేను అన్న ఈ సర్టిఫికెట్ తీసుకురాలేదు, ఆ సర్టిఫికెట్ తీసుకురాలేదు అని చెప్పేసి మీరు హైరాణ పడకండి. ఒకసారి సర్టిఫికెట్స్ మళ్ళీ గుర్తు చేస్తాను. ఇదే ఆర్డర్లో మీరు సర్టిఫికెట్స్ కూడా అరేంజ్ చేసుకోండి. అయితే ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆర్డర్ అనేది. సో నేను చెప్పే ఆర్డర్ ప్రకారంగా 3 sets జిరాక్స్, 3 sets జిరాక్స్, 1 ఒరిజినల్, మొత్తం 4 sets, 3 sets జిరాక్స్, 1 ఒరిజినల్. సో కాబట్టి ఇక్కడ నేను ఇచ్చే ఆర్డర్ ప్రకారంగా మీరు అరేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఒక పెన్సిల్, ఎరేజర్, స్టాప్లర్, వైట్ పేపర్స్ ఒక 10 to 15 ఎక్స్ట్రా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ వచ్చేసి టీజీ ఈప్సెట్ ర్యాంక్ కార్డు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది. టీజీ ఈప్సెట్ ర్యాంక్ కార్డు, టీజీ ఈప్సెట్ హాల్ టికెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది. సో ఇవి 3 sets ప్లస్ 4 అంటే 4 కాపీస్ కావాలి. ఆధార్ కార్డ్, స్టూడెంట్ ఆధార్ కార్డ్, పేరెంట్ది కాదు. అన్న ఆధార్ కార్డ్ అప్డేట్ నేను ఇచ్చాను, అక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చాను, మరి కొత్తది రాలేదు. మీ దగ్గర ఏ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. అది డౌన్లోడెడా, లేకపోతే ఈ ఆధార్ కార్డా, ఒరిజినల్ ఆధార్ కార్డా, ఓల్డ్దా, పాతదా, కొత్తదా, డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంది, నేమ్ వేరే ఉంది, అది ఏదేం లేదు. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, షార్ట్ మెమో, లాంగ్ మెమో. అందరి దగ్గర లాంగ్ మెమోనే ఉంటుంది. సో ఖచ్చితంగా లాంగ్ మెమో తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో కనుక ఆల్మోస్ట్ అందరికి కూడా షార్ట్ మెమోస్ వచ్చి ఉంటాయి. ఒకవేళ షార్ట్ మెమోస్ రాకపోతే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మెమో, అది కూడా టీఎస్బిఐఈ తెలంగాణ స్టేట్ బోర్డుకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో అది అంతేగాని స్కూల్ 9, మనబడి ఏదో ఇండియా రిజల్ట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే యాక్సెప్ట్ చేయరు. మనబడి వెబ్సైట్ నుంచి కానీ స్కూల్స్ నుంచి చేసిన అయితే యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ TSBI.something ఉంటుంది, అలాగలి. సో అక్కడి నుంచైనా లేకపోతే మీ ప్రిన్సిపల్తోని ఆఫీస్ ఆల్రెడీ ఇప్పటికే మీకు షార్ట్ మెమోస్ ఇచ్చుంటారు, అదైనా కూడా సరిపోతుంది. ఇక స్టడీ సర్టిఫికెట్స్, బోనాఫైడ్ 2 కూడా వస్తాయి. స్టడీ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఒక ఆర్డర్లో 6th class నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకోండి. అవి లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది, నాన్ లోకల్ అవుతాం. నాన్ లోకల్ అయితే ఏమవుతుంది సార్, నాన్ లోకల్ అయితే మనకు 15% రిజర్వేషన్ సీట్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే మంచి ర్యాంక్ వచ్చినా కూడా మన సీట్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 6th class నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనాఫైడ్ 2 కూడా సేమే. కొన్ని ఏరియాలలో బోనాఫైడ్ అంటారు, కొన్ని ఏరియాలలో స్టడీ సర్టిఫికేట్స్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అది ఇంటర్మీడియట్దే ఉంటుంది. కేవలం ఇంటర్మీడియట్ ఒరిజినల్ టీసీ అయితే మెన్షన్ చేశారు. ఇన్కమ్ సర్టిఫికేట్ January 1 తర్వాత ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుందన్న, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏం లేదు, రియంబర్స్మెంట్ అనేది నో అనేస్తారు. రియంబర్స్మెంట్ నో ఉంటే ఏమవుతుందన్న, ఆ కాలేజీకి సంబంధించి ఎంత ఫీజు అయితే ఉంటుందో అంత ఫీజు టోటల్గా మనమే పే చేయాల్సిందే. అన్న ఇన్కమ్ సర్టిఫికేట్ మరి ఇవాళ రాలేదు, రేపో ఎల్లుండో లేకపోతే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వస్తుంది, మరి అప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు అంటే
ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్యూచర్లో కనుక వస్తే ఏ విధంగా అప్డేట్ చేయాలనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ ఉంటేనే మనకు రియంబర్స్మెంట్ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కేవలం ఫీ రియంబర్స్మెంట్కు సంబంధించిందే. ఒకవేళ లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు, అంతేగాని అదైతే మ్యాండేటరీ కాదు. ఇక ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటారో, రెడ్డి, రావుస్, బ్రాహ్మిన్స్ ఎవరైతే ఓసీ క్యాస్ట్ అయి ఉండి వాళ్ళకు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటుందో వాళ్ళు ఏప్రిల్ 1 తర్వాత 2024 తర్వాత ఉన్న ఈడబ్ల్యూఎస్. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకు ఈ సీట్లలో 10% రిజర్వేషన్ తీసుకోవడానికి అది ఉంటే ఓకే, లేకపోతే ఏమవుతుందంటే ఓపెన్ కేటగిరీలో సీట్ ఇచ్చేసారు, ప్రాబ్లం లేదు. ఇక క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికి వస్తుందంటే నాన్ లోకల్ వాళ్ళకి అవసరం వస్తుంది, కానీ మనకైతే అవసరం లేదు. మళ్ళీ ఒకసారి ఆర్డర్ చెప్తాను, ఆర్డర్ నోట్ చేసుకోండి. ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, నెక్స్ట్ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, క్యాస్ట్. సో ఈ విధంగా సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోండి. ఇక స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ కేటగిరీ పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ అంతా కూడా మాసప్ ట్యాంకులోనే మనం స్లాట్ బుక్ చేసుకుంటాం. దాని ప్రకారం మీరు అక్కడ అటెండ్ కావాలి. అయ్యో పొరపాటున నేను పిహెచ్సి సార్, మరి నేను స్లాట్ బుక్ ఇక్కడ సిరిసిల్లలో చేసుకున్నా, కర్నాటకలో చేసుకున్నా అంటే ఏం లేదు, మళ్ళీ మీరు డైరెక్ట్గా ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్న 1200 రూపీస్ కట్టారు. కాబట్టి మీకు కనుక పిహెచ్ ఉంటే డైరెక్ట్గా మాసప్ ట్యాంక్ వెళ్ళేసి అక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా అక్కడే డైరెక్ట్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడైతే జనరల్ మిగతా సెంటర్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ సర్టిఫికెట్స్, వాళ్ళ రెగ్యులర్ సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తారు. ఈ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోయిన తర్వాత మనం స్లాట్ బుకింగ్ చేసుకున్నాం. స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు కొంతమంది అన్న ప్రింట్అవుట్ వచ్చింది రాలేదు, అరే ప్రింట్అవుట్ రాకపోని మీకు మెసేజ్ రాకపోని మీరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారు కదా, మీరు చేసుకున్న స్లాట్ బుకింగ్ ప్రకారంగా మీరు అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ స్టెప్లో మన నేము రాస్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను ఈ స్లాట్లో బుక్ చేసుకున్నారా లేదా, లేకపోతే ఇంకో స్లాట్లో బుక్ చేసుకున్నారా అనేది కూడా వెరిఫై చేసి వాళ్ళు చెప్తారు. ఓకే అన్న నేను బుక్ చేసుకున్నా, నాకు మెసేజ్ రాలేదు, ప్రింట్అవుట్ కూడా రాలేదు, దానివల్ల ఏమైనా నష్టం అంటే ఏం నష్టం లేదు, అది అవసరం కూడా లేదు. అన్న మెసేజ్ వచ్చింది ఓకే, అన్న ప్రింట్అవుట్ వచ్చింది ఓకే. ప్రింట్అవుట్ వచ్చినా మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరు ఇచ్చిన టైం మీరు బుక్ చేసుకున్న టైం స్లాట్ ప్రకారంగా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పోగానే ఎన్రోల్మెంట్ చేసుకుంటాం, అక్కడ జస్ట్ నోట్ చేసుకుంటాం ఎవరెవరు అనేది. దాని నుంచి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్కరిని పిలిచినప్పుడు అక్కడ ఒక 4-5 కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మనం తీసుకొచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసేటప్పుడు మీ దగ్గర ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది సార్, నాది మరి క్యాస్ట్ రాంగ్ వచ్చింది, ఇంటర్మీడియట్ మార్కులు రాంగ్ పడ్డాయి, మా ఫాదర్ నేమ్ రాంగ్ వచ్చింది, ఇవేమైనా కరెక్షన్స్ కనుక ఉంటే వాళ్ళని అడగండి. సార్ నేను ఇంతకుముందు బేసిక్ డేటా నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నేను తప్పుగా ఎంట్రీ చేస్తాను, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఎస్ఎస్సి మెమోలో ఉంది, దాని ప్రకారంగా అప్డేట్ చేయండి. మా ఫాదర్ నేమ్ రాంగ్ వచ్చింది, ఆ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఉంది, దాని ప్రకారంగా అప్డేట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు. సో వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇంకో కొంతమంది అన్న క్యాస్ట్ సర్టిఫికేట్ 2022 ఉంది, 21 ఉంది, మరి నేను ఆ డీటెయిల్స్ కొట్టేస్తే నాట్ అప్లికేబుల్ అని వచ్చింది. ఏది వచ్చినా సరే అన్ని కూడా అక్కడే అప్డేట్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకెళ్లారు కదా, పొరపాటున ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ తప్పు కొట్టినా, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ తప్పు కొట్టినా, ఆధార్ నెంబర్ తప్పు కొట్టినా, మొబైల్ నెంబర్ తప్పు కొట్టినా, ఈడబ్ల్యూఎస్ నెంబర్ తప్పు కొట్టినా అవన్నీ కూడా అక్కడ దగ్గరుండి వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇవన్నీ కూడా వెరిఫై అయిపోయిన తర్వాత మనకు అంటే ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్కటి చేసేసుకుంటే సైన్ చేసుకుంటా ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. లాస్ట్ కౌంటర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అబ్బాయి జిరాక్స్, ఒరిజినల్ ఇంకైనా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఒక ఆర్వస్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఒక ఫామ్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ఒక 10 minutes అక్కడే కూర్చోండి, దయచేసి చెప్తున్నా మీరు అక్కడే కూర్చోండి. ఆర్ఓసి ఫామ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనకున్న రిజర్వేషన్స్ అంతా ఆర్ఓసి ఫామ్ ప్రకారంగానే జరుగుతుంది. ఏదో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి టక్కని ఇంటికి వచ్చేసి చూసిన తర్వాత అయ్యో అన్న అది ఓసీ బదులు బీసీ పడ్డది, బీసీ బదులు ఏసీ పడ్డది, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ వచ్చింది అని చెప్పేసి అంటే ఎవరికి వినపడదు ఇక. కాబట్టి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్ ముందు పెట్టుకొని ఆయన సైన్ చేసి ఇస్తారు. ఒరిజినల్ కరెక్టే ఉందా, ఎస్ఎస్సి మెమో, ఆధార్ అన్నీ కూడా కరెక్ట్గా టిక్ చేశారా, మనకు పైన బేసిక్ డీటెయిల్స్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ వచ్చిందా, నో వచ్చిందా, ఒకవేళ నో వస్తే ఎందుకు వచ్చింది, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా రాలేదు, ఎందుకు రాలేదు, అక్కడ మైనార్టీ ఉందా, మీ లోకల్ ఏరియా ఓయి ఉందా, ఎస్పీ ఉందా, నాన్ లోకల్ ఉందా,
ఆ పైన ఉన్న డీటెయిల్స్, ఆర్ఓసి ఫామ్ లో ఉన్న డీటెయిల్స్ టాప్ నుంచి బాటం వరకు మొత్తం రీడ్ చేయండి. ఒకవేళ మీకు రీడ్ చేయడం రాకపోతే మీతో మీ పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళకి చూపించండి. వాళ్ళకి రాకపోతే పక్క వాళ్ళకన్నా చూపించేసి దగ్గరుండి అదే సెంటర్ దగ్గర ఒక 10 నిమిషాలు, కేవలం ఒక 10 నిమిషాల టైం కేటాయించండి. ఆ 10 నిమిషాల టైంలో మీరు అన్ని వెరిఫై చేసుకోండి. పొరపాటున అన్న రియంబర్స్మెంట్ నాకు 90,000 పెట్టిన ఇన్కమ్ సర్టిఫికేట్, మరి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ నో పెట్టారని చెప్పేసి ఇమీడియట్ గా అక్కడే అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి ఆర్ఓసి ఫామ్ లో ఉన్న రిజర్వేషన్ ప్రకారం అన్న నేను బీసీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఆయన ఎస్సీ పెట్టిండు, ఎస్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే బీసీ పెట్టిండు. ఎందుకంటే కంప్యూటర్ ఆపరేటర్స్ కదా, మేబీ కొన్ని మాన్యువల్ గా మిస్టేక్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఆర్ఓసి ఫామ్ ని కరెక్ట్ గా వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆర్ఓసి ఫామ్ ఓకే అన్న పర్ఫెక్ట్ గా అన్ని కూడా వెరిఫై చేసుకున్నాను, ఎక్కడ ఏ పొరపాటు లేదంటే అక్కడ ఉన్నప్పుడే ఏదైతే మీరు మొబైల్ నెంబర్ తోని మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నారో, ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబర్ కి లాగిన్ ఐడి వస్తుంది. అదే నెంబర్ కి లాగిన్ ఐడి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ రూపంలో వచ్చేంత వరకు అక్కడే కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర ఉండండి. కొన్నిసార్లు సర్వర్ బిజీ అయిపోయి 1-2 అవర్స్ లేట్ అయితే కావచ్చు, సో అక్కడే ఉండండి. ఒకవేళ రాకపోతే సార్ మనకి ఇంతవరకు లాగిన్ ఐడి రాలేదు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడిగే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, లాగిన్ ఐడి ఎందుకన్నా, ఈ లాగిన్ ఐడిని బేస్ చేసుకుని మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్ళీ ఇంకా స్టెప్ 2 ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది మీకు ఇంకొక వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సర్టిఫికేట్ సెంటర్ దగ్గర మనం చేయాల్సిందంటే మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళేసి వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా అక్కడ వెళ్ళేసి సర్టిఫికేట్స్ ని వెరిఫై చేసుకుని ఆర్ఓసి ఫామ్ ని కరెక్ట్ గా చెక్ చేసుకొని మనం బయటకు వచ్చిన తర్వాత లాగిన్ ఐడి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. అక్కడ వరకు మనకు ఈ పని అంతా చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏదన్నా గనక మీకు ఇబ్బంది కనుక అనిపిస్తే నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేసి కమెంట్స్ కి నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో చాలా మంది బైపీసీ కౌన్సిలింగ్ లేదు, బైపీసీ కౌన్సిలింగ్ సంబంధం లేదు, బైపీసీ వాళ్ళకు దీనికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఒకవేళ మీకు పొరపాటున బైపీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి అని అన్నా కూడా లేదు, జైపాల్ అన్న చెప్పిండు ఫార్మ్ డి, బి ఫార్మసీ, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ ఇప్పుడు ఉండదాట అని చెప్పండి. ఎంపీసీ వాళ్ళందరికీ చెప్తున్నారు, ఎవరైనా పొరపాటున తెలియక ఎంపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడంటే బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడంటే ఎంపీసీ తర్వాత. ఎంపీసీ ఎప్పుడు అయిపోతుంది ఎవరికి తెలుసు, పోస్ట్ పోన్ అవుతుంది కావచ్చు, ఏదైనా డీలే అవుతుంది కావచ్చు కదా. కాబట్టి బైపీసీకి దీనికి సంబంధం లేదు. బైపీసీ కౌన్సిలింగ్ ఇప్పుడు ఉండదు. ఎప్పుడు ఉంటుంది, ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. చాలా క్లియర్ గా అదే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో నెక్స్ట్ మెయిల్ ఐడి రాంగ్ ఇచ్చారు, ప్రాబ్లం ఏం లేదు. మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చారు, అప్డేట్ చేసుకోవచ్చు. అక్కడ ఈడబ్ల్యూఎస్ అందరికి ఉంటుంది, అందరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికి ఉండాలి, అవసరం లేదు. నేను క్యాస్ట్ బుకింగ్ టైంలో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీ సేవది ఎంటర్ చేశాను, కానీ నాట్ అప్లికేబుల్ వచ్చింది. నో ప్రాబ్లం, అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అన్న నేను ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ రాంగ్ చేశానని అంటున్నారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది బట్ నాట్ రిసీవ్డ్ కన్ఫర్మేషన్ మెసేజ్ మొబైల్ నెంబర్. రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ప్రాబ్లం లేదు. కొంతమంది పేమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది, వెరిఫై పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. పేమెంట్ కనుక చెక్ చేసుకుంటే ఆ పేమెంట్ కు సంబంధించినటువంటి వెరిఫై స్టేటస్ అని చెప్పేసి దాంట్లో పెండింగ్ ఉందా లేకపోతే సక్సెస్ఫుల్ ఉందా అనేది కూడా తెలుస్తుంది. దాని ప్రకారంగా వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. అమౌంట్ కట్ కాలేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ మళ్ళీ వస్తుంది, ఏం చేయాలి? సో అమౌంట్ కట్ కాలేదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మళ్ళీ అమౌంట్ పే చేసి మళ్ళీ ట్రై చేయాల్సిందే, సేమ్ ప్రాబ్లం. సో వెన్ బైపీసీ కౌన్సిలింగ్ ఎంపీసీ వాళ్ళది అయిపోయిన తర్వాత దీంతో సంబంధం లేదు, బుకింగ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా లేదు. అసలు ఈ వెబ్సైట్ కూడా బైపీసీకి సంబంధమే లేదు, రైట్? సో స్లాట్ బుకింగ్ అయింది, ప్రింట్అవుట్ రాలేదు. ప్రింట్అవుట్ రాకపోయినా, మెసేజ్ రాకపోయినా, రిసిప్ట్ రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, రైట్. సో చాలా వరకు కూడా డౌట్స్ కూడా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మరి ఇలాంటి వీడియోలు, ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడానికి మీకు ఈ కౌన్సిలింగ్ నుంచే స్టార్ట్ అయిపోయి మీరు కాలేజీలో జాయిన్ అయ్యి రీఎంబర్స్మెంట్ అప్లై చేసేంత వరకు కూడా ప్రతి ఒక్క అప్డేట్ తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు వస్తుంది. మరి నేను ఇంత కష్టపడి మీకోసం ఇన్ని వీడియోలు చేసినప్పుడు మరి నా కోసం మీరు చేయాల్సింది కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, వీడియోని లైక్ చేయడము ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. ఇక దీని తర్వాత అన్న వెబ్ ఆప్షన్స్ కదా, దీంట్లో బెస్ట్ కాలేజ్ ఏది, నాకు వచ్చిన ర్యాంక్ ఇంత, నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది, నేను ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, దీంట్లో టాప్ ఆర్డర్ ఏంటి, ఇలాంటి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవాళ ఈవినింగ్ మీకు లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాను, లేదా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి మనకి ఎంతవరకు అయితే అవకాశాలు ఉంటాయి అలాంటి వెబ్ ఆప్షన్స్ అసలు మిస్ కావద్దు. లాస్ట్ ఇయర్ వచ్చిన కట్ ఆఫ్ ఎంత, 21లో వచ్చిన కట్ ఆఫ్ ఎంత, 22లో వచ్చిన కట్ ఆఫ్ ఎంత, ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, సిఎస్సీలో ఎంత వచ్చింది, ఈసీలో వచ్చింది, ట్రిపుల్ ఎంత వచ్చింది, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా jaipalandy.com లో అప్డేట్ మనకు ఉంది. అదే లాస్ట్ వీడియోలో చేశాను. 56 రూపీస్ తోనే కనుక మీరు
మన జైపాల్ అనే టీం వాళ్ళకి అక్కడ లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పిన ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీ అమౌంట్ కనుక పంపించినట్లయితే మా టీం వాళ్ళు వెంటనే మీకు రెస్పాండ్ అయిపోయి కేవలం 56 రూపీస్తోనే మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ మీకు బెస్ట్ కాలేజీకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ కానీ ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది ఏదైనా ఒక 5 కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్ కానీ అది అందించే ప్రయత్నం అయితే చేస్తాం. సో అది ప్రెసెంట్గా అయితే మనకైతే 56 రూపీస్తో ఉంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ విధంగా పేమెంట్ చేయాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. నిజంగా సర్వీస్ అవసరం అయితేనే మీకు సర్వీస్ అవసరం అయితేనే దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేద్దాం. సో కొత్తగా చాలా మంది కూడా మన ఛానల్కి వచ్చే ఉంటారు, మీరు లైక్ చేసే ఉంటారు, సబ్స్క్రైబ్ చేసే ఉంటారు, బెల్ క్లిక్ చేయడం మర్చిపోయి ఉంటారు. సో ఖచ్చితంగా బెల్ క్లిక్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.